ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఆ భక్తులందరినీ అకామిడేట్ చేయడానికి వారికి సరైన సౌకర్యాలు అందిస్తూ అలాంటి వాలంటీర్స్గా చాలామంది యంగ్ పిల్లల్ని చూస్తున్నాం మనం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హాయ్, ఎక్కడి నుంచి మీరు? మేము భవన్స్ కాలేజ్ నుంచి. నా పేరు డి తనుష్క, రోహన్, ఇంకా మా సీనియర్స్ వచ్చాము సర్వీస్ చేయడానికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? ఈజ్ దిస్ ఫస్ట్ టైం? Yes, mine is first time and there's a second time, I guess. And we feel so good coming here because it is a great opportunity coming here and serving here. Okay. At elanti, I mean, ఛాలెంజెస్ ఫేస్ చేశారు అండ్ ఎట్లా అనిపిస్తుంది, ఎలా ఉంది అండ్ ఎప్పటి వరకు ఉండబోతున్నారు మీరు ఇక్కడ? మేము ఈవినింగ్ 5:30 వరకు ఉంటాం. ఇంకా వీళ్ళు అసలు మా మాట వినట్లే, అదే మా పెద్ద ప్రాబ్లం. ట్రైంగ్ టు కంట్రోల్ ద క్రౌడ్ మాట వింటలేరు, బట్ యా వీఆర్ స్టిల్ మేనేజింగ్ ద క్రౌడ్. నేను వీళ్ళకి సీనియర్, నా పేరు ఉదయ్ కిరణ్. సో ఇక్కడ నార్మల్గా అంటే ఇది నా సెకండ్ టైం ఇక్కడ రావడం. అండ్ అంటే చాలా రష్ ఉంది. దాని తర్వాత అందరూ మేము ముందు పోవాలని వాళ్ళే ఫాస్ట్గా అట్లా ఉన్న వాళ్ళని మీరు ఎట్లా ఇచ్చేస్తారు? ఎట్లా అంటే డూ యూ హ్యావ్ ఎనీ స్ట్రాటజీస్ టు స్టాప్ దెమ్ ఆర్ సెండ్ దెమ్, అట్లా ఏమైనా ఉంటుందా? ఇప్పటికీ మేము 2-3 టెంపుల్స్లో చేసినాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ వల్ల లైక్ మెయిన్గా ఇట్లా బోనం కానీ లేకపోతే మన ప్రసాదం కానీ అలా ఇచ్చినాం అనుకుంటే వాళ్ళని ఒక సైడ్లో పంపించి నార్మల్గా వచ్చిన వాళ్ళు ఒక సైడ్లో ఉంచి అలా కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఎంతమంది వచ్చారు భవన్స్ కాలేజ్ నుంచి? మొత్తం మీరందరూ ఎంతమంది ఉన్నారు, ఎప్పటి వరకు ఉంటారు అండ్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్? ఒక టోటల్ ఒక 16 to 20 మెంబర్స్ అట్లా ఉన్నాము. అండ్ We'll be staying here till 5:30 to 6 until all this ends. And also, coming to the experience, it's wonderful. We are able to manage the crowd and help the service. ఎలా అనిపిస్తుంది పబ్లిక్ కి సర్వీస్ చేయడం? Yeah, it really feels great. అదొక ఛాలెంజ్, ఇంకా మాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇట్లా అంటే మాకు కూడా ఒక అడ్వెంచర్ లాగా బాగుంటుంది మాకు. థ్యాంక్ యూ.